వెల్కమ్ టు గెట్ లీవ్ ఏఐ. గెట్ లీవ్ ఏఐ కంపెనీలో మీరు పేమెంట్ ఏ విధంగా చేయాలో మీకు క్లియర్గా వివరిస్తాను. ఎవ్రీవన్ ప్లీజ్ డూ పేమెంట్స్ ఇఫ్ యూ లైక్. ఇఫ్ యూ వాంట్ ఏఐ టెక్నాలజీ టూల్స్ కైండ్లీ మేక్ యువర్ పేమెంట్స్ విత్ $19 or 49 or 99 plus 19. I will show you how to do the payment. మీరు పేమెంట్ ఎలా చేయాలో నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మీరు క్లిక్ ఆన్ ద క్రోమ్. ఓకే, క్రోమ్ మీద టచ్ చేయండి. క్రోమ్ మీద టచ్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బార్లో గెట్ లీవ్ అని కొట్టండి. getlive.ai అని టైప్ చేయండి. మీ రిఫరల్ లింక్ కానీ వెబ్సైట్ కానీ కనిపిస్తుంది, దాని మీద టచ్ చేయండి. మీకు మీ ఐడి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇంటూ మార్క్ టచ్ చేయండి. ఇంటూ మార్క్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత లాస్ట్కి వెళ్ళండి. ఈ సైట్లో లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ అకౌంట్ అని ఉంది. మేనేజ్ అకౌంట్ టచ్ చేయండి. క్లిక్ ఆన్ మేనేజ్ అకౌంట్. ఓకే, మీరు ఇక్కడ మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. ఓకే, గెట్ లీవ్ ఏఐ యూజర్ ఐడి, పాస్వర్డ్. మీకు సైట్ ఇలా ఓపెన్ అవుతుంది, మీ ఐడి ఇలా ఓపెన్ అవుతుంది. అవి ఓపెన్ అయిన తర్వాత మీరు కొంచెం పైకి జరపండి. పైకి జరిపి ఇక్కడ పార్ట్నర్ అని ఉంది కదా, పార్ట్నర్ మీద క్లిక్ చేయాలి. పార్ట్నర్ మీద క్లిక్ చేయాలి. ఇది పార్ట్నర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 3 పేమెంట్లు చూపిస్తాయి. ఫస్ట్ ఒక బిజినెస్ పర్పస్ కోసము ఏఐ టెక్నాలజీ టూల్స్ బేసిక్ ప్లాన్ 49 + 19 ఇది చేసుకోవచ్చు. లేదా అన్ని టూల్స్ కావాలి, అన్నీ నేను టెస్ట్ చేయాలి, అన్నీ నేను వాడి చూస్తాను, నా బిజినెస్ నేను డెవలప్ చేసుకుంటాను, ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై పర్సనల్ బిజినెస్. ఓకే, లేదా కొత్తగా నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్రతి ఒక్కళ్ళు, లేదు నేను పర్సనల్గా నన్ను నేను ప్రమోట్ చేసుకుంటాను, నా రిఫరల్ లింక్ ప్రమోట్ చేసుకుంటాను, నాకు వెబ్సైట్ కావాలి, అన్ని టూల్స్ కావాలనుకున్న వాళ్ళు ప్రో ప్లాన్ మీద టచ్ చేయండి. ఓకే, ఈ ప్రో ప్లాన్ కూడా వద్దు, నా దగ్గర అమౌంట్ లేవు, చిన్న అమౌంటే ఉన్నాయి, ఓకే నేను నా ఐడి లైవ్లో ఉండాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ లాస్ట్లో చూడండి, బికమ్ ఏ పార్ట్నర్ వితౌట్ సెలెక్టింగ్ ఏ ప్లాన్. ఏ ప్లాను కట్టకుండా ఓన్లీ $19 కూడా పేమెంట్ చేసుకోవచ్చు. $19. ఓకే, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ప్రో ప్లాన్ చేస్తున్నాను. $19 ఏదైతే ఉందో ఇది యాన్యువల్ లైసెన్స్ కోసం. మీరు 1 year మీ ఐడి యాక్టివ్లో ఉంటుంది. కంపల్సరీగా 9th బిఫోర్ 9వ తారీఖు లోపు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు యాన్యువల్ లైసెన్స్ తీసుకోవచ్చు, లేదు 2 కలిపి ప్రో ప్లాన్లో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రో ప్లాన్ టచ్ చేస్తున్నాను. 99 + 19. మీకు ప్రో ప్లాను అన్ని టూల్స్ దీంట్లో ఉంటాయి. ప్రతి టూల్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, సొంత బిజినెస్ పెట్టుకోవచ్చు, లేదా ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, ఓపెన్ అవుతుంది. మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు మీ టీం మెంబర్స్ అందరికీ చెప్పండి, బేసిక్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ప్రో ప్లాను 99 + 19 రెండిట్లో ఏదైనా పే చేసుకోవచ్చు. అమౌంట్ లేవు సార్, నా ఐడి నేను యాక్టివ్లో ఉంచుకోవాలనుకుంటే మీరు 19 యాన్యువల్ లైసెన్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. ఓకే, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత
ఇక్కడ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. అడ్రస్ పెట్టిన తర్వాత మీరు ఇక్కడ టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేస్తే మీకు 2 ఆప్షన్లు కనపడతాయి. క్రిప్టో ద్వారా పే చేయాలనుకుంటే టిక్ అని టచ్ చేయండి. ఆ టిక్ మార్క్ పెట్టిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. 99 ప్లస్ యాన్యువల్ లైసెన్స్కి 19, మొత్తం టోటల్గా $118, $118. ఓకే, టిక్ మార్క్ ఆల్ దిస్. ఓకే, అన్ని టిక్ మార్కులు పెట్టండి. టర్మ్స్ కండిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ సబ్మిట్ ఆర్డర్. దీని మీద క్లిక్ చేయండి. మీకు పేమెంట్కి రెడీ చేస్తుంది. ఒక 10 సెకండ్స్లో వస్తుంది. ఇక్కడ మీరు మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడి లివ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీరు ఆల్రెడీ ప్రీవియస్గా ఏది పెట్టుకున్నారో అది పెట్టి లాగిన్ కొట్టండి. ఓకే, లాగిన్ టచ్ చేయండి. ఓకే, తప్పు రాసినట్టున్నాను. పాస్వర్డ్ కరెక్ట్గా రాయాలి. మీరు పాస్వర్డ్ తప్పుగా పెట్టుకోవడం కాదు, మీకు ఇక్కడికి రాగానే పేమెంట్ అక్కడ టచ్ చేసి వచ్చాం కదా, మీకు మెయిల్కి లింక్ వస్తుంది. ఓకే, మీరు జీమెయిల్కి వెళ్ళండి. మీ పాతది కాదు ఎంటర్ చేయాల్సింది. మీరు జీమెయిల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు మెయిల్ వచ్చింది. ఈ మెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెట్ పాస్వర్డ్ అని వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ కొత్త పాస్వర్డ్ పెట్టుకోండి, లేదా పాతదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. దాని మీద టచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలి. మీరు ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే పెట్టారో మళ్ళీ సేమ్ పాస్వర్డ్ అది కూడా ఇక్కడే ఎంటర్ చేయాలి. సేమ్ సిమిలర్గా ఉండాలి. ఓకే, ప్రతి ఒక్కరు ఇక్కడ కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాల్సిందే. పెట్టిన తర్వాత మీరు సెట్ ఏ న్యూ పాస్వర్డ్ టచ్ చేయండి. ఓకే, సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు సేమ్ ఏదైతే కొత్త పాస్వర్డ్ పెట్టారో మీ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, పర్సనల్గానే ఉంచండి. పైన పర్సనల్ అనే దాని మీద అది అలాగే ఉంచండి. మీ డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇండియా పెట్టండి. Where is India? ఇదిగోండి ఇండియా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.
ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు అక్కడ జీరో ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఇంటర్నేషనల్ కాబట్టి జీరో ఉంటుంది, దాన్ని వదిలేయండి, తీసేయకండి, అలాగే ఉంచుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఓకే, లాంగ్వేజ్ మీకు లాంగ్వేజ్ అలా ఇంగ్లీష్ అలాగే ఉంచండి. తర్వాత మీ అడ్రస్ ఇవన్నీ పెట్టండి. ఓకే, ఇవన్నీ పెట్టి అన్ని డీటెయిల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీకు ఇది కనపడుతుంది కదా, కంప్లీట్ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, స్టార్ట్ టూర్ అని ఉంటుంది. ఇదేమీ మీకు టూరు అవసరం లేదు, జస్ట్ ఇంటూ మార్క్ కొట్టండి. ఓకే, ఇంటూ మార్క్ కొట్టిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఏ ద్వారా ఈ కార్డ్, ఈ వ్యాలెట్ కానీ క్రిప్టో వ్యాలెట్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను క్రిప్టో వ్యాలెట్ టచ్ చేస్తున్నా. ఇక్కడ క్రిప్టో వ్యాలెట్ ఉంది కదా, ఇది, దాన్ని టచ్ చేయండి, క్రిప్టో ద్వారా చేయాలనుకున్న వాళ్ళు. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇక్కడ కనపడతాయి. లాస్ట్లో మీరు అగ్రీ అని టిక్ మార్క్ పెట్టండి. ఓకే, అగ్రీ అని టిక్ మార్క్ పెట్టాలి. పెట్టిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ టచ్ చేయండి. ఓకే, వెల్కమ్ టు యువర్ క్రిప్టో జర్నీ, ఇంటూ మార్క్ కొట్టేసేయండి. ఇంటూ మార్క్ కొట్టిన తర్వాత మీకు పిఎస్సి వ్యాలెట్ అని ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ జరపండి, ఇక్కడ అడ్రస్ ఉంటుంది. ఈ బాక్స్ మీద బాక్స్ ఉంది, కాపీ చేసుకోండి, అడ్రస్ కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, పేమెంట్కి వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఫుల్ డీటెయిల్స్ చూపించింది. సబ్ టోటల్ 118 ప్లస్ ఫీజు $1 ఎక్స్ట్రా. ఓకే, మీరు డెబిట్ కార్డ్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తారా, లేదా పే విత్ ఎక్స్టర్నల్ క్రిప్టో వ్యాలెట్స్. నేను ఎక్స్టర్నల్ ఇది టచ్ చేస్తున్నా, పే విత్ ఎక్స్టర్నల్ క్రిప్టో వ్యాలెట్స్ టచ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఇలా వచ్చింది. మీకు నచ్చిన వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. $119 టోటల్గా 119 పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ కాయిన్ నెట్వర్క్. ఇక్కడ పైన టిక్ మార్క్ USDT పెట్టండి. ఏ నెట్వర్క్ చూస్ చేసుకుంటారు వీటిల్లో. ఓకే, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. టిక్ మార్క్ పెట్టిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయండి, కన్ఫర్మ్. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ చేయండి, డిపాజిట్ అండ్ పే. ఇక్కడ స్కానర్ వచ్చింది, అడ్రస్ వచ్చింది, కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత నేను USDT BEP20 సెలెక్ట్ చేసుకున్నా. టోటల్గా $119 పే చేయాలి. ఓకే, నేను ఈ స్కానరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు, లేదా అడ్రస్ ద్వారా కూడా కాపీ చేసుకొని ఇప్పుడు నేను నాకు నచ్చిన బైనాన్స్లోకి వెళ్తున్నాను. బైనాన్స్లోకి వెళ్ళి పే చేస్తా. ఓకే, ఇక్కడికి వచ్చాను. కొన్ని మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ నుంచి చూపిస్తే ఇక్కడ. ఓకే,
యూఎస్డిటీ మీద క్లిక్ చేసాను, లేదా సెండ్ క్లిక్ చేయండి. ఆన్ చైన్ విత్డ్రా అడ్రస్ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత బిఎస్సి స్కాన్ నెట్వర్క్ సెలెక్ట్ చేశాను. $119 పే చేయాలి. ఓకే, కింద 19 వేసినా కూడా తక్కువ వస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఒక 50 కూడా పే చేస్తా. ఇంకా ఎక్స్ట్రా కూడా పే చేసుకుంటే తప్పు లేదు, కానీ ఇబ్బంది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 120 పే చేద్దా, అలా అయినా చేసుకోవచ్చు. లేదా 119.5 ఎక్స్ట్రా కూడా పెట్టాను. అప్పుడు కింద టోటల్ అమౌంట్ ఎంత వెళ్తుంది చూడండి, 119.49 వెళ్తుంది. సో ఎక్స్ట్రా పే చేస్తే మనకు మంచిది, లేకుంటే పేమెంట్ ఆగిపోద్ది, స్టక్ అయిపోద్ది. సో నేను ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నా. ఈ విధంగా మీరు పేమెంట్స్ కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, 118 ప్లస్ $1 ఎక్స్ట్రా అక్కడ మనం పేమెంట్ చేసేటప్పుడు ఇంకా అడిషనల్గా అడిగింది. సో నేను ఒక $0.5 ఎక్స్ట్రా యాడ్ చేశా. సో కన్ఫర్మ్ నొక్కండి. కన్ఫర్మ్ నొక్కిన తర్వాత మీ పర్సనల్ కీ ఏదైతే సీక్రెట్ పాస్వర్డ్స్ పెట్టుకున్నారో అవి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, మీ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే, ఓటీపీ ఎంటర్ చేయగానే ఏదైనా ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద వ్యూ హిస్టరీ అని ఉంటుంది. వ్యూ హిస్టరీ మీద టచ్ చేయండి. మీకు ఇక్కడ సక్సెస్ అనే వచ్చే వరకు వెయిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంప్లీటెడ్ అని రావాలి. పైనుంచి కిందికి లాగొచ్చు, బ్యాక్ మాత్రం వెళ్ళొద్దు. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు గ్రీన్ కలర్లో కంప్లీటెడ్ అని ఇక్కడ పడుతుంది. ప్రాసెసింగ్ అన్న దగ్గర అయిపోయింది. ఓకే, కంప్లీటెడ్ అని వచ్చింది. ఇప్పుడు బ్యాక్ ఏదైతే పేమెంట్ స్క్రీన్ దగ్గరకు వచ్చామో, పేమెంట్ అయిపోయింది. జస్ట్ వెయిట్ చేయండి. ఇక్కడ వ్యూ అడ్రస్ బ్లాక్ చేయండి. డిపాజిట్ అడ్రస్ ఎక్స్పైర్స్ ఇన్ 24 hours అబవ్. ఓకే, 1 డేలో ఎక్స్పైరీ అవుతుందట. ఒకవేళ మనం తీసుకున్న అడ్రస్ లోపు పే చేయకపోతే, ఆ టైంలో పే చేయకపోతే. ఓకే, పేమెంట్ అయిపోయింది. ఇక్కడ మీరు బ్యాక్ అస్సలు నొక్కొద్దండి. ఓకే, సక్సెస్ఫుల్, థ్యాంక్ యూ, ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ పెయిడ్ అని వచ్చింది చూడండి. నా పేమెంట్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా అయింది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మీ ఐడి ఓపెన్ చేసి ఇంకా మీ టూల్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఐడిలోకి వెళ్దాం. ఐడిలోకి రాగానే ప్లీజ్ డూ నాట్ రిఫ్రెష్ ఆర్ క్లోజ్ దిస్ పేజ్, క్లిక్ హియర్ టు కంప్లీట్. ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో మన సైట్లోకి ఇక్కడ కింద క్లిక్ హియర్ టు కంప్లీట్ నొక్కండి. పేమెంట్ అయిన తర్వాతలే నొక్కాలి, గుర్తుపెట్టుకోండి, ముందు నొక్కొద్దు, ఎందుకంటే మనం పేమెంట్ చేయడానికి వెళ్ళాం కాబట్టి. ఓకే, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్, పేమెంట్ అయిపోయింది, సక్సెస్ఫుల్. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సేఫ్టీ పర్పస్. ఓకే, పేమెంట్ రిసిప్ట్ కూడా వచ్చింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే రిటర్న్ టు లివ్ ఏఐ అని ఉంది చూడండి, ఇక్కడ రిటర్న్ టు లివ్ ఏఐ. ఓకే,
దీన్ని టచ్ చేయండి. ఇక ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చూసుకోవాలని మీకు అనిపిస్తే ఇక్కడ కూడా టచ్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మన సక్సెస్ఫుల్ పడింది కాబట్టి ఇంకా నాకు కంగారు ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా నేనేం చేస్తాను, రిటర్న్ టు లివిఏ మన సైట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేయండి. ఒక పేమెంట్ ఇన్ఫర్మేషన్ కంప్లీటెడ్, దిస్ పేజ్ విల్ షార్ట్లీ క్లోజ్ అండ్ ద ట్రాన్సాక్షన్ విల్ బి ఫినిష్డ్ ఆన్ యువర్ షాపింగ్ పేజ్. సూపర్, సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను మీకు మన ఒరిజినల్ సైట్లోకి వెళ్ళి మీకు అన్ని డీటెయిల్స్, టూల్స్ ఏమున్నాయి ప్రతిదీ మీకు నేను మళ్ళీ సపరేట్ వీడియో చేసి పెడతాను. ఈరోజు లైవ్లో మీకు మీటింగ్లో కూడా చూపిస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్.